జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి బలగం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకున్నారు. మొదటి మూవీతోనే దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కిన బలగం ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలను సైతం మెప్పించింది. అలాగే ఎంతో మంది ప్రశంసలు పొందింది. పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా వేణుకి ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇక తను రెండో ప్రాజెక్టుపై కూడా వేణు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎల్లమ్మ పేరుతో రాబోతున్న ఈ సినిమా విషయంలో గందరగోళం కొనసాగుతుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా రెండేళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొదట ఈ చిత్రంలో నాని హీరోగా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అనుకోని కారణాల వల్ల నాని తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ శర్వానంద్ ఎంట్రీ ఇచ్చారంటూ పలు వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన స్థానంలోకి నితిన్ రాగా హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్ కూడా ప్రారంభించినట్లు టాక్. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో సినీ ప్రియులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో తాజాగా గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించాడు. అసలు విషయాలు రివీల్ చేసి సినీ ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపాడు. ఎల్లమ్మ సినిమాకు హీరో ఇప్పటికే ఫైనల్ అయ్యాడు. అలాగే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. డిసెంబర్లోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం. ప్రస్తుతం రౌడీ జనార్దన్ షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత ఎల్లమ్మ మూవీ స్టార్ట్ చేస్తాం. త్వరలోనే అప్డేట్స్ ఇవ్వబోతున్నాం అని చెప్పుకొచ్చాడు. దీంతో ఎల్లమ్మ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పుడు అందరి చూపు కొత్త హీరో హీరోయిన్ ఎవరన్న దానిపై పడింది. ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారా, అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని అంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.